హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో అయితే నేను దగ్గర ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నానండి. ఖచ్చితంగా ఈ వీడియోలో 100కి 100% మిరప రైతులు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 60 రోజుల వరకు ఎవరైతే ప్రజెంట్ మిరప పంట వేసి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో 100కి 100% ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు లైక్ చేసి ఇతర రైతులకు షేర్ చేయండి. మనం ఈ వీడియో ఎందుకు చేస్తా ఉన్నామంటే, మనం అంతకుముందు 1 నుంచి 30 రోజుల వరకు ఒక 4 డోసులు ఏ మందులు స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి మనం క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో దగ్గర 25,000 వ్యూస్ వచ్చినాయి. అంటే దగ్గర 25,000 మంది రైతులు చూశారు దాన్ని. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ మంత్ ఎలాంటి మందులు స్ప్రే చేశాము మాట్లాడుకుంటూ, నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో 30 నుంచి 60 రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. డోస్ టు డోస్ ఫస్ట్ 4 డోసులు అంతకుముందు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ 4 డోసులు మనము ఈ వీడియోలో మాట్లాడుకోబోతా ఉన్నాము. మనం మొదటగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి మనము ఫస్ట్ డోస్ గా వచ్చేసి మోనో అండ్ సాఫ్ట్ స్ప్రే చేసుకోవడం జరిగింది ఫస్ట్ డోస్ గా. ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మనము జైటానిక్స్ అండ్ దాంతో పాటు నెగాటా ఈ 2 కాంబినేషన్స్ లో స్ప్రే చేసుకోవడం జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్ డోసు ఈ 2 స్ప్రే చేసుకున్న తర్వాత థర్డ్ డోస్కి వచ్చేసరికి మనం ఏం చేసామంటే టాజ్లాకు దాంతో పాటు విఏమాక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది. అప్పటి వరకు ఏదైతే గ్రోత్ లైట్ గా ఉందో ఈ టాజ్లాకును దాంతో పాటు విఏమాక్స్ స్ప్రే చేసిన తర్వాత తోట పిక్చరే చేంజ్ అయిపోయింది. మొత్తం ఆ న్యాచురల్ గ్రోత్ రావడం, సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోవడము, అప్పుడప్పుడే ఒక మొక్కకి 6-8 ఆకులు ఉన్నది కాస్త కనీసం ఒక 15-20 ఆకులు వచ్చేసినాయి. మొత్తం చెట్టు సైడ్ బ్రాంచెస్ లాగా అప్పుడప్పుడే స్టార్ట్ అయిపోయి ఒక బుట్టాకంలోకి తయారవుతా ఉంది. ఆ తర్వాత ఈ థర్డ్ డోస్ స్ప్రే అయిపోయిన తర్వాత కరెక్ట్ ఒక 6-7 డేస్ కి మనము బెనివియా స్ప్రే చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ బెనివియా స్ప్రే చేసి ఉన్నాము, 5 రోజులు అవుతా ఉంది. ఇంకో 2-3 రోజుల్లో దాని రిజల్ట్ ఎలా ఉంది, అంతకుముందు టాజ్లాక్ విఏమాక్స్ స్ప్రే చేసిన దానికి, అది స్ప్రే చేసిన తర్వాత బెనివియా స్ప్రే చేసిన దానికి చెట్టు సైడ్ బ్రాంచెస్ తో వస్తా ఉందా లేదా, అసలు ఎలా ఉంది, గ్రోత్ మంచిగా వస్తా ఉందా లేదా అనేది క్లియర్ కట్ గా ఇంకో వీడియో రూపంలో మీ ముందుంటాను ఒక 3 డేస్ లో. సో అది 4th డోస్ వరకు మనము స్ప్రే చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ బెనివియా స్ప్రే చేసిన తర్వాత మనము ఏ డోస్ స్ప్రే చేసుకోబోతా ఉన్నాము, ఆ తర్వాత నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్ కట్ గా మాట్లాడతాము. లాస్ట్ డోస్ ఏదైతే ఉందో 4th డోసు బెనివియా స్ప్రే చేశాము. బెనివియా స్ప్రే చేసిన తర్వాత కంపల్సరీగా మనము పెగాసిస్ అండ్ ఎటోఫెన్ప్రాక్ సంబంధించినటువంటి డిసైడ్ స్ప్రే చేయాలని చెప్పేసి మనం ఆ రోజే మాట్లాడుకున్నాము. సేమ్ ఆ రోజు మనం ఏదైతే వీడియోలో మాట్లాడామో అది మాట్లాడుకున్న విధంగానే మనము నెక్స్ట్ డోస్ వచ్చేసి డిసైడ్ అనేది స్ప్రే చేస్తా ఉన్నాము. ఇది ఎందుకు స్ప్రే చేస్తా ఉన్నాము అంటే, మనకి పచ్చదోమ, తెల్లదోమ, దాంతో పాటు ఏదైతే ఉందో ఎర్రనల్లి, ఈ 2 క్లీన్ అవ్వడానికి ఈ బెనివియా స్ప్రే చేసినప్పుడు మనకి ఏదైతే ఉందో పచ్చ పురుగు, లద్దె పురుగు, ఏదైతే పురుగులు ఉన్నాయో పురుగులు పోతాయి, దాంతో పాటు తామర పురుగులు పోతాయి, ముదురున్న క్లీన్ అయిపోతుంది. చేను వచ్చేసి నీట్ నిగనిగలాడుతూ వస్తూ లేతగా వస్తూ ఉంటది. లేతగా చేనున్నప్పుడు కంపల్సరీగా ఈ నల్లి, దోమ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని చెప్పేసి అది స్ప్రే చేయకుండా ఉండం కదా, తోటను పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఫర్దర్ గా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ ని మనము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాము. సో అందుకోసం అని చెప్పేసి బెనివియా స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డోస్ గా మనము డిసైడ్ స్ప్రే చేస్తా ఉన్నాము. డిసైడ్ కి మనకి ఎర్రనల్లికి దాంతో పాటు తెల్లదోమకి పనిచేస్తా ఉంది కనుక ఈ రెండింటిని కంట్రోల్లో పెట్టాలి. బెనివియా స్ప్రే చేసిన తర్వాత చేను నీట్ గా ఏపుగా వస్తూ ఉంటది, దాన్ని రసం పీల్చుకోవడానికి ఇవి అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కనుక నెక్స్ట్ డోస్ వచ్చేసి మనం ఏం చేస్తా ఉన్నాము, ఎర్రనల్లికి అండ్ దోమకి డిసైడ్ స్ప్రే చేస్తా ఉన్నాము. ఈ డిసైడ్ వచ్చేసి మనము 300 to 400 గ్రామ్స్ అనేది మనము ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు. దీనికి మీరు కాంబినేషన్ గా ఏదైనా ఇచ్చుకోవాలి అనుకుంటే జైటానిక్స్ ఇచ్చుకోవచ్చు. జైటానిక్స్ అనేది మొక్కకి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందించడంలో చాలా తోడ్పడతా ఉంటుంది, పోషకాలకు సంబంధించింది. సో మీరు దాన్ని ప్రతి 15 రోజులకి ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మనము అంతకుముందు ఎక్కడ 15 రోజులప్పుడు స్ప్రే చేసాం, మళ్ళీ ఇప్పుడు 30-35 డేస్ అప్పుడు స్ప్రే చేస్తా ఉన్నాం కనుక మీరు కావాలనుకుంటే ఇంకో డోసు డిసైడ్ అండ్ జైటానిక్స్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఈ డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత డిసైడ్ కి మనకి ఎన్ని డోసులు అవుతా ఉన్నాయి, 5 డోసులు అవుతా ఉన్నాయి. డిసైడ్ కాస్ట్ ఎంత మనకి ప్రజెంట్ మార్కెట్లో తక్కువే ఉంది, 600-700 సంథింగ్ ఉంది. సో మనం చూసుకున్నట్లయితే చాలా చిన్న డోసులే వస్తా ఉన్నాము. బట్ బెనివియా ఒక్కటే మనము పెద్ద డోస్ స్ప్రే చేసాము, అది కూడా కాస్ట్ తగ్గిపోయింది ఈ సంవత్సరం.
సో కొన్ని ఏరియాస్లో 1050, 1100, 1200 మధ్యలోనే దొరుకుతూ ఉంది. సో అది వచ్చేసి సో ఏది చూసుకున్నా కూడా 1000, 600, 800, 1000, 1200 లోపే స్ప్రే చేశాము. ఏ డోస్ చూసుకున్నా సరే 10 డోసుల వరకు మాక్సిమం 1200 లోపే ఉంటుంది కంపల్సరీగా మన డోస్ టు డోస్ ఏదైతే చూసుకుంటాము. సో ఎందుకంటే ఈ స్ప్రేయింగ్స్ 25 డోసులు ఏదైతే ఉన్నాయో 40,000 దాటి మించకూడదు మన ప్లాన్లో. సో అందుకోసం అని చెప్పేసి ప్రాపర్గా పిచ్చిగా కాంబినేషన్లో స్ప్రే చేపియట్లేము, అనవసరమైన పెట్టుబడి పెట్టియట్లేము రైతులతోని. తక్కువ రేట్లో బెస్ట్ రిజల్ట్, అంతే సింపుల్, ఒకటే మాట. దీని గురించి మనం ఎక్కువ సాగదీయాల్సిన అవసరం లేదు. టాజ్లాకు గిఎంఎక్స్ స్ప్రే చేసాము, ఎంత చక్కగా వచ్చిందో. బెనివే స్ప్రే చేస్తా ఉన్నాము, చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ డిసైడ్ స్ప్రే చేయబోతా ఉన్నాము, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అది కూడా చాలా చక్కగా నల్లిని దోమని క్లియర్ చేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ప్రే చేసిన తర్వాత, డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత ఒక 6 డేస్కి మనము ఏం చేస్తా ఉన్నామంటే ఒక లాడియా స్ప్రే చేస్తా ఉన్నాము. ఇది 6వ డోసు. ఈ 6వ డోసు మనము లాడియానే ఎందుకు స్ప్రే చేస్తా ఉన్నాము అని అంటే, మిరప తోట వచ్చేసి దగ్గర 35 నుంచి 40 రోజులు అవుతా ఉంటుంది. ఈ టైంలో మనకి మేజర్గా 3 సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఒకటి ఎర్రనల్లి, ఒకటి తామర పురుగు, ఇంకోటి తెల్లదోమ, పచ్చదోమ. ఈ దోమ, నల్లి, దానితో పాటు తామర పురుగులు ఏదైతే ఉన్నాయో మూడింటిని ఒకేసారి కంట్రోల్లో పెట్టాలి. మామూలుగా ఈ మూడింటికి మనం 3 మందులు కొట్టాలి అంటే మార్కెట్లో కనీసం తక్కువలో తక్కువ మనకి ఒక 2000 నుంచి 2500 రూపాయలు అవుతాయి 3 మందులు. అంటే నల్లికి, దోమకి, దాంతోపాటు కామన్గా ఏదైతే ఉందో ఈ తామర పురుగులకి. సో ఇక్కడ వచ్చేసి మనకి లాడియా ఏం చేస్తూ ఉంది అని అంటే మనకి 5-6 రకాల పనులు చేస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు నేను చాలా వరకు ఏరియాస్లో రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు. ఆదోని కానీ, గద్వాల్ కానీ, శాంతినగర్ కానీ, రాజోలి కానీ, ఏదైతే ఉందో వావిలాల కానీ, లేదంటే అక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజెస్, ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్లో ఆల్రెడీ స్ప్రే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళు రిజల్ట్ చెప్తా ఉన్నారు. వీడియోలు కూడా నా దగ్గర చిన్న వీడియోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆదోని సరౌండింగ్స్ కానీ, కోస్గి కానీ, సాతర్లా అనే విలేజ్లో అయితే చాలా మంది స్ప్రే చేశారు, ఏ శాంతినగర్ సరౌండింగ్లో. నెక్స్ట్ నేను రేపు వచ్చేసి ఫీల్డ్కి వస్తూ ఉన్నాను. అది వచ్చేసి రాజోలి ఒకటి, వావిలాలో ఒకటి, అలాగే సాతర్లా ఒకటి, 3 విలేజెస్లో వస్తూ ఉన్నాను రేపు. అది కూడా పర్టికులర్గా ఎవరైతే లాడియా స్ప్రే చేశారో రైతులు, వాళ్ళ రిజల్ట్ చాలా చక్కగా ఉంది. ఒకటి చెప్పాలంటే శాంతినగర్లో వచ్చేసి రాజోలిలో ఒక రైతు ఉంటాడు, కృష్ణ అని చెప్పేసి. తను గత 20-30 సంవత్సరాల నుంచి మిరప పంట వేస్తా ఉన్నాడు. తను సంవత్సరానికి 35 నుంచి 40-45 మధ్యలో తీస్తూ ఉంటాడు దిగుబడి. పోయిన సంవత్సరం కాక ఆ పోయిన సంవత్సరం తనకి 52 క్వింటాలు వచ్చిందంట దిగుబడి. నాకు అతను చెప్పలేదు, ఎవరైతే తనకు మందులు ఇస్తూ ఉంటారో షాప్ వాళ్ళు చెప్పారు, సరౌండింగ్ రైతులు కూడా చెప్పారు. ఆ రైతు వచ్చేసి అతని ఊరి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి రైతు. సో తను వచ్చేసి ఒకటే చెప్పాడు, తను కామన్గా ఇలాంటి ఆర్గానిక్ స్ప్రే చేయడు. నేను ఒకటే చెప్పాను, అన్న ఒక 2 ఎకర్స్కి స్ప్రే చేసి చూడండి, బాగా ముదురు వచ్చి ఉందంట, ఆ ముదురు క్లీన్ అవ్వాలి అని చెప్పేసి ఆయన నాకు ఛాలెంజ్ ఇస్తాడు. నేను ఒకటే చెప్పాను, ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం 6 ఎకరాలు వేసుకున్నాడు కృష్ణ అనే రైతు. 2 ఎకరాలకు నేను ఫస్ట్ చెప్పాను, ఈ ఏదైతే ఉందో లాడియా 2 ఎకరాలకు స్ప్రే చేయండి. 2 ఎకరాలకు స్ప్రే చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఇంకో ఛాలెంజ్ కూడా వేశాను నేనే. 2 ఎకరాలు కనుక మీదేమైనా ఖరాబ్ అయింది అనుకోండి, పోయిన సంవత్సరం ఆయన ఎకరానికి 35 క్వింటాలు తీసుకున్నాడు, 70 క్వింటాలు చెప్పేసి మీ ఎకరానికి వస్తుంది, 2 ఎకరాలకు వస్తుంది కదా, ఆ 70 క్వింటాల బాధ్యత నాదే. ఒకవేళ మీ చేను ఖరాబ్ అయితే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది స్ప్రే చేసి చూడండి అని చెప్పేసి చెప్పాను. స్ప్రే 2 ఎకరాలకు తీసుకెళ్లి స్ప్రే చేశాడు, నాకు ఫోటోలు పెట్టాడు. ఆ ఫోటోలు ఉన్నాయి, మీకు పక్కన డిస్ప్లేలో ఇస్తాము చూడండి. 2 ఏదైతే ఎకరాలకు స్ప్రే చేశాడో ముదురు కాస్త మొత్తం క్లీన్ అయిపోయింది. 3 రోజులకే తను వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఇంకో ఎకరానికి అడిగాడంట, అప్పటికి 3 ఎకరాలు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 3 రోజులకి రెండో రోజుకి ఏం చేశాడు, రైతు మళ్ళీ వెళ్ళి 4 ఎకరాలకు తీసుకున్నాడు. ఎందుకు అంటే ఫస్ట్ తనకి నమ్మకం లేదు. ఫస్ట్ 2 ఎకరాలకు స్ప్రే చేసిన తర్వాత తనకంటూ పర్టికులర్గా నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం వచ్చిన తర్వాత తను మళ్ళీ వచ్చి ఎకరానికి తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఒక 4 ఎకరాలు తీసుకున్నాడు. కంప్లీట్గా 6.5-7 ఎకర్స్ ఉంటే కంప్లీట్గా తను మొత్తం లాడియాని స్ప్రే చేయడం జరిగింది. ఆ రైతు దగ్గరికి నేను నెక్స్ట్ వెళ్తా ఉన్నాను. కంపల్సరిగా ఆ రైతుకి అప్పుడే చెప్పాను, మీ దగ్గరికి వస్తాను కంపల్సరీ నెక్స్ట్ వీక్ అని చెప్పేసి. నేను ఆ రైతు అనుభవం ఏంటి, తను పర్టికులర్గా ఆ మందు స్ప్రే చేసినప్పుడు తను ఏమనుకున్నాడు, స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఆ రైతు ద్వారానే కంప్లీట్గా వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. ఆ రైతనే కాదు, ఇంకా వేరే విలేజెస్లో రైతులు కూడా ఉన్నారు. ఏదైనా సరే నేను చెప్పడము మీ మీద రుద్దడం కాదు, 100కి 100% రిజల్ట్ ఉందా, రైతులకు ఉపయోగపడతా ఉందా, తక్కువ రేట్లో ఎక్కువ రిజల్ట్ ఉందా లేదా,
అది మాత్రమే చూస్తాను నేను. ఇందులో కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారు. బిచ్చునాయక్ ఏ చెప్తే అది 100% రైతు అని చెప్పేసి గుడ్డిగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే రిజల్ట్ చూసిన వాళ్ళకేమో నేను ఒక దేవుళ్ళలాగా కనిపిస్తూ ఉంటా. రిజల్ట్ ఎవరైతే చూడకుండా కామెంట్లు చేస్తారో వాళ్ళ ఊహకే వదిలేస్తా. ఎప్పుడైనా సరే మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఫస్ట్ అది తీసుకొని మనం రిజల్ట్ చూడాలి. ఫస్ట్ రిజల్ట్ లేకుంటే నన్ను నిందియండి కంపల్సరీ. నా వీడియోలు చూడడం మానేయండి, నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టండి, నేను దానికి బాధపడను. కానీ కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే లిటరల్గా కొంతమంది డీలర్స్ అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను కొన్ని ఏరియాస్ నుంచి లిటరల్గా వాళ్ళకు గ్రూప్గా క్రియేట్ అయ్యి బ్యాడ్ కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఐడి తీసి చూశాను, మీరు బ్యాడ్ కామెంట్ పెడతారు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఐడి తీసి చూస్తా నేను ఈయన ఎవరా అని చెప్పేసి చూసినప్పుడు క్లియర్ కట్గా పలానా ఏరియా పలానా వ్యక్తి అని చెప్పేసి నాకు క్లియర్గా అక్కడ కనపడతా ఉంటుంది. అది పెద్ద విషయం కాదు, మేము కామెంట్ చేస్తున్నాం వదిలేస్తున్నాం మాదే ఉందిలే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అలాంటి వాళ్ళకి అలాంటి రైతుల ద్వారా వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో, వాళ్ళు స్ప్రే చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏముందో అది సమాధానం నేను చూపిస్తాను. అది 100%. ఏదన్నా చెప్పడం అంటే రైతుల మీద రుద్దడం కాదు, గుడ్డిగా ఇసిరేయడం కాదు. 100కి 100%. ఒక్క పర్సెంటే తేడా ఉన్నా నేను దాని జోలికి పోను. 100% రిజల్ట్ ఉందా, పర్ఫెక్ట్గా పనిచేస్తా ఉందా, 100కి 100% నేను చెప్తాను. అందులో డౌటే లేదు, ఎలాంటి డౌటే లేదు, అది మాత్రం గ్యారంటీ ఇది. సో అందుకోసం అని చెప్పేసి మనము రేపు ఫీల్డ్కి వస్తా ఉన్నాను. లాడియా స్ప్రే చేసిన వాళ్ళ రిజల్ట్ చూపిస్తాను. నేను రీసెంట్గా బెనివియా స్ప్రే చేసుకున్నాను, రేపు మాపు డిసైడ్ స్ప్రే చేస్తా ఉన్నాను. డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా లాడియా స్ప్రే చేస్తా ఉన్నాను. అది ఎర్రనల్లి, తెల్లదోమ, దాంతోపాటు తామర పురుగులు, ఈ మూడింటిని 100కి 100% క్లీన్ చేస్తూ ఉంటుంది. దానితో పాటు నెక్స్ట్ ఏదైతే ఉందో పై ముడత కింది ముడత 2 ముడతలు క్లీన్ అయిపోతాయి. దానితో పాటు చాలా చక్కటి సైడ్ బ్రాంచెస్తో పాటు న్యాచురల్ గ్రోత్ వస్తూ ఉంది. ఇవి సరిపోదా మీకు ఒకే ఒక్క ప్రోడక్ట్తో? అది కూడా తక్కువ కాస్ట్. మళ్ళీ మీరు కామన్గా ఈ మూడింటికి సంబంధించిన మందులు స్ప్రే చేయాలంటే 2000 చిల్లర అవుతుంది అమౌంట్ ఈజీగా. సో ఆల్ ఇన్ వన్గా పనిచేస్తూ ఉంది. తెల్లదోమ, ఎర్రనల్లి, తామర పురుగులు, పై ముడత కింది ముడత, గ్రోతింగ్, సైడ్ బ్రాంచెస్ అన్నిటికీ ఒకటి ఆల్ ఇన్ వన్గా పనిచేస్తూ ఉంది. ఆల్రెడీ చాలా మంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు, నాకు ఫీడ్బ్యాక్లు ఇస్తూనే ఉన్నారు. అందరి దగ్గర వెళ్ళి వీడియోలు తీసుకోవాలంటే నా వల్ల కాదు, కొందరి దగ్గర తీసుకొని మాత్రం నేను పెట్టగలను. ఆ తర్వాత నా ఏదైతే మిరప పంటలో నేను స్ప్రే చేసినప్పుడు కంపల్సరీగా మీకు స్ప్రే చేయించింది చూపిస్తాను, ఆ తర్వాత రిజల్ట్ కూడా చూపిస్తాను. అంతవరకు నేను చేయగలను. సో ఇది మనము 6th డోస్గా లాడియా స్ప్రే చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ 6వ డోస్ ఎవరైతే స్ప్రే చేస్తా ఉన్నారో వాళ్ళు స్ప్రే చేసుకోండి. లేదన్నా మాకు బాగా పై ముదురు కింద ముదురు ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు, ఎర్రనల్లి హెవీ ఉంది, పై ముడత హెవీ ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు లాడియా స్ప్రే చేసుకోండి. 4 రోజుల తర్వాత నాకు రిజల్ట్ చెప్పండి. ఇంకో విషయము, ఇప్పటికీ చాలా మంది రైతులు, దాదాపు ఒక 5-6 వేల మంది రైతులు లాడియా స్ప్రే చేసి ఉంటారు. అందరూ చదువుకోలేరు, కొంతమంది అయితే కామెంట్లు చేయగలరు. ఎవరైతే రైతులు లాడియా స్ప్రే చేసి ఉన్నారో 5 రోజులు 6 రోజులు అవుతా ఉందో మీరు రిజల్ట్ చూసారో జెన్యూన్గా కింద రిజల్ట్ రాయండి అన్న. మీరు రైతులు కదా, నేను రైతు బిడ్డని, మీరు జెన్యూన్గా కింద రిజల్ట్ రాయండి. మీకు పనిచేసిందా, పనిచేస్తే ఎంత పర్సెంటేజ్ పనిచేసింది, ఏమేం ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయో కింద కామెంట్లో రాయండి. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా మంది మన రైతు మిత్రులు చూస్తూ ఉంటారు, అలాగే కొంతమంది మన హేటర్స్ కూడా చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఈయన మీద బురద చల్లేద్దామా అని చెప్పేసి కాచుకొని కూర్చుంటారు కొంతమంది బ్యాచ్. ఆ బ్యాచ్ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పినట్టు అవుద్ది కనుక ఖచ్చితంగా కామెంట్లో రాయండి, జెన్యున్గా రాయండి. నా కోసం ఏది అధికంగా రాయొద్దండి దయచేసి. జెన్యున్గా మీకు లాడియా మందు ఎలా పనిచేస్తే అలానే రాయండి, అది మాత్రం నేను చెప్తా ఉన్నాను. ఆ తర్వాత లాడియా స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ 7th డోస్గా మనం ఏం స్ప్రే చేసుకోబోతాం. లాడియాలో ఏదైనా కాంబినేషన్గా ఇచ్చుకోవాలి అన్నా అని చెప్పేసి మీరు అనుకుంటే దాదాపు పెస్ట్ మైట్స్ ఏం కలపాల్సిన అవసరం లేదు. దాంట్లో ఇందులోనే అన్నిటికీ పనిచేస్తూ ఉంది. 3 పెస్ట్లు పోతా ఉన్నాయి కనుక మీరు ఇవి 3 కంట్రోల్ అవుతూ ఉన్నాయి, తెల్లదోమ, ఎర్రనల్లి, తామర పురుగులు. సో ఎలాంటిది కలపాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మీరు న్యూట్రియంట్స్ కలుపుకోవచ్చు, విఏ మ్యాక్స్ కానీ ఏదైనా మీరు న్యూట్రియంట్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు, లేదా జెటనిక్స్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. అది ఆ తర్వాత ఇది స్ప్రే చేసిన తర్వాత మనం ఒక 7 రోజులు 8 రోజుల తర్వాత ఏం చేస్తా ఉన్నాము అంటే మనము 7th డోస్ స్ప్రే చేస్తా ఉన్నాము. 7th డోస్ స్ప్రే చేసేసరికి 40-45 డేస్ మన మిరప పంట అవుతా ఉంటుంది. ఆ టైంలో మనం ఏ మందు స్ప్రే చేస్తా ఉన్నాము అని అంటే పర్టికులర్గా ఏదైతే ఉందో
ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఒకటి మార్కెట్లోకి వచ్చింది. బెస్ట్ మ్యాన్ అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ వచ్చింది. అది వచ్చేసి ట్రిపుల్ డ్రగ్ కాంబినేషను. సుదర్శన్ కంపెనీలో ఉంది, బెస్ట్ ఆగ్రోలో ఉంది, ట్రోపికల్లో ఉంది. సో ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తూ ఉంది. ఇంకా కొన్ని కంపెనీస్ కూడా తీసుకొస్తా ఉన్నాయి. బెస్ట్ మ్యాన్ అని చెప్పేసి మనకి ట్రోపికల్లో ఉంది. అలాగే ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి సుదర్శన్ అనుకుంటా మేబీ. సో ఇది వచ్చేసి మనకి ఇది కూడా ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్. ఇది మనకి టోల్ఫెన్ పైరాయిడ్ ఉంటుంది, దాంతోపాటు అబామెక్టిన్ ఉంటుంది, దాంతోపాటు ఫిప్రోనిల్ ఉంటుంది. 3 టెక్నికల్స్ ఉంటాయి ఇందులో. ఫిప్రోనిల్ 7%, అబామెక్టిన్ 1.5%, దాంతోపాటు టోల్ఫెన్ పైరాయిడ్ 15%. ఈ 3 టెక్నికల్స్ కలిసి ఉంటాయి. ఇది వచ్చేసి మనకి తెల్లదోమ, ఎర్రనల్లి, తామర పురుగులు మూడింటి మీద పనిచేస్తూ ఉంది. ఇక్కడ మనము మిరప పంట 15 రోజుల నుంచి 70 రోజుల వరకు మనం చేయాల్సింది ఏంటి? ఈ మూడింటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రతి డోస్లో కంపల్సరిగా ఈ కాంబినేషన్స్ వస్తూ ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇవి గనక మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే మీకు పంటకి వైరస్ వచ్చే ఛాన్సెస్ లేవు. కానీ చాలా ఏరియాస్లో వైరస్ వస్తూ ఉన్నాయంట. ఆల్రెడీ చెప్తా ఉన్నారు రైతులు, ఫోన్లు చేస్తూ ఉన్నారు, మందులు అడుగుతూ ఉన్నారు, కాంబినేషన్స్ అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ వైరస్లు వస్తూ ఉన్నాయన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది వాతావరణ ఎఫెక్ట్. ఎందుకంటే వర్షాలు కురుస్తూ ఉన్నాయి, అధికంగా వర్షాలు వస్తూ ఉన్నాయి, ఎండ తీవ్రత అనేది లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో వైరస్ ఉధృతి కొంచెం పెంచుకుంటా ఉంది అక్కడక్కడ. సో అది నెక్స్ట్ వైరస్ గురించి మాట్లాడదాము. దానికంటే ముందు ఈ బెస్ట్ మ్యాన్ ఏదైతే ఉందో, మనము బెస్ట్ మ్యాన్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇంకా సుదర్శన్లో సంథింగ్, దాని పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. సో ఈ మందులో ఏదో ఒకటి తెచ్చుకొని కంపల్సరీగా అదొకటి నెక్స్ట్ మనము స్ప్రే చేసుకుంటాం 7వ డోస్గా. ఈ 7వ డోస్ స్ప్రే చేసిన తర్వాత మనము ఇమ్మీడియట్గా ఒక 6-7 డేస్ మధ్యలో ఏం చేస్తామంటే 8th డోస్గా వచ్చేసి వైటాలిస్ స్ప్రే చేస్తూ ఉన్నాం. వైటాలిస్ ప్లస్. ఇది వచ్చేసి దేనికి పనిచేస్తూ ఉంది అని అంటే, మేజర్గా ఈ టైంలో చాలా మంది రైతులు నన్ను అడుగుతూ ఉన్నారు, అన్న వైరస్ వస్తూ ఉంది, ఏం చేయాలి? వైరస్ ఇప్పుడు నాకు ఫోటోలు పెడతా ఉన్నారు. చిన్న మొక్కలకి కొంతమంది అయితే ఇప్పుడు నార్లు వేసుకుంటా ఉన్నారు. వాళ్ళ దాంట్లో నారు పీకుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని చెట్లకు కూడా వైరస్ మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వెదర్ ఎఫెక్ట్ అది. సో దాని మూలంగా ఈ వైరస్ అనేది అధికంగా ఉధృతి పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ టైంలో మీరు కావాలనుకుంటే ఈ వైటాలిస్ని ఎవరికైతే వైరస్ ఉందో మీరు ఇప్పుడే స్ప్రే చేసుకోవచ్చు. 8వ డోస్ వచ్చిన తర్వాతనే స్ప్రే చేయాలని చెప్పేసి ఏం లేదు. సింపుల్గా చెప్పాలి అంటే, మీకు వైరస్ ఎఫెక్ట్ కనుక ఉందనుకోండి, వైటాలిస్ ఏదైతే ఉందో, వైటాలిస్ అండ్ వైటాలిస్ ప్లస్, అది వచ్చేసి మీరు స్ప్రే చేసుకోండి. అది స్ప్రే చేసిన పర్టికులర్గా ఒక 3-4 డేస్ తర్వాత మీరు ఇమ్మీడియట్గా బజుకా స్ప్రే చేయండి. ఒకటి వైటాలిస్, ఒకటి బజుకా. సో ఈ 2 కాంబినేషన్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా పడ్డట్లయితే మీ వైరస్ని ఎక్కడి వరకు వచ్చిందో వైరస్ని అక్కడి వరకే ఆపేయచ్చు. కొత్త చెట్లకి వైరస్ అనేది రాదు. మీరు ఈ పర్టికులర్గా ఈ 2 డోసులు పడాలి. ఒకటి వైటాలిస్, ఒకటి బజుకా. 3 డేస్ అండ్ 3 డేస్ గ్యాప్. 3 రోజులు అంతే. 3 రోజుల కంటే మించకూడదు. ఒకవేళ దీనికి మీరు కాంబినేషన్గా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఒకవేళ SLR 525 ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఒకవేళ దోమ ఉధృతి అధికంగా ఉంది, దాని కంట్రోల్లో పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే ఇవ్వచ్చు. దానికంటే ముందు మనము ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ కానీ లేదంటే బెస్ట్ మ్యాన్ కానీ అవి స్ప్రే చేస్తున్నాం కనుక దోమ ఉధృతి అధికంగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే కలుపుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. కానీ వైరస్ ఉధృతి అన్న మీ 8వ డోస్ వచ్చినప్పుడే స్ప్రే చేయాలా వైరస్ ఉధృతి ఉంటే అని అనుకుంటే లేదు. ఇప్పుడే కనుక మీరు 4వ డోస్లోనే ఉన్నా కూడా వైరస్ ఉధృతి ఉంటే ఒకసారి వైటాలిస్ స్ప్రే చేయండి. వైటాలిస్ స్ప్రే చేసిన 3 డేస్కి కంపల్సరీ బజుకా స్ప్రే చేయండి. వైటాలిస్ అండ్ బజుకా 3 డేస్ అండ్ 3 డేస్. ఈ 2 కాంబినేషన్స్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్కడి వరకైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మిరప పంటలో ఒక 100 చెట్లు, ఒక 10 చెట్లు ఉన్నాయనుకోండి, ఆ 10-12 చెట్ల వరకే దాదాపు వైరస్ని కంట్రోల్లో పెట్టేస్తుంది. అంటే కొత్త చెట్లకి రానివ్వదు. వచ్చిన చెట్లకి ఆపడానికైతే లేదు, ముందే చెప్తున్నా. వచ్చిన చెట్లకి వైరస్ అనేది ఆపడానికి లేదు, ఛాన్సే లేదు. కొత్త చెట్లకి రాకుండా మనం ఆపుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఒకసారి వైటాలిస్, ఒకసారి బజూకా, ఈ 3 డేస్లో మనం కనుక గ్యాప్లో స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపు ఈ వైరస్ని కంట్రోల్లో పెట్టవచ్చు, అక్కడికి ఆపవచ్చు, కొత్త చెట్లకు రాకుండా కాపాడుకోవచ్చు. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మనం. ఈ వైటాలిస్ అనేది ఆ బజుకాకి ఇంకా అడిషనల్గా ఇంకా బెటర్గా డెవలప్ చేసి తీసుకొస్తా ఉన్నారు ఈ సంవత్సరం. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఏదైతే ఉందో వైటాలిస్ స్ప్రే చేయండి, ఆ తర్వాత బజుకా స్ప్రే చేయండి అని చెప్పేసి పర్టికులర్గా చెప్తా ఉన్నాను. అదొకసారి ఇదొకసారి. అయితే ఇంకో విషయం కూడా, నేను ఈ వైరస్ వస్తూ ఉందని చెప్పేసి ఇప్పుడు కామన్గా మేము కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు
బాంబేలో ఒక కంపెనీ ఉంది. అది చిన్న కంపెనీ ఏం కాదు, చాలా పెద్ద కంపెనీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక కోరమండల్ స్థాయి, ఒక అదమా స్థాయి ఉన్నటువంటి కంపెనీ. అది వచ్చేసి ఆ కంపెనీలో వచ్చేసి అది జస్ట్ ఏంటంటే బల్క్ మ్యానుఫ్యాక్చర్స్, వాళ్ళు మార్కెటింగ్ లో లేరు వాళ్ళు. సో వాళ్ళు నాకేం చేశారంటే ఫోన్ చేశారు వారం ముందు. ఫోన్ చేసి నాకు ఒక బ్యాగ్ పంపించారు. వస్తా ఉంది, ట్రాన్స్పోర్ట్ లో ఉంది, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ లో ఉంది. అది వచ్చేసి Z27 అని చెప్పేసి ఒక ప్రోడక్ట్. అది వచ్చేసి పర్టికులర్ గా వైరస్ మీద ఓన్లీ పౌడర్. అది వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇది మీకు పంపిస్తున్నాము, మీరు ఎందుకంటే ఆ స్టేట్ లో యూట్యూబ్ లో ఉన్నారు కనుక ఒక్కసారి మీరు ఎవరైనా రైతులకి వైరస్ వచ్చి ఉంది అని చెప్పేసి అంటే ఈ పౌడర్ ఎకరాకి ఒక 1/2 kg శాంపిల్ పంపించండి ఫస్ట్. ఒకవేళ శాంపిల్ పంపించండి, శాంపిల్ కనుక మీకు సక్సెస్ అయింది, ఇది వర్కౌట్ అవుతుంది అని మీకు అనిపిస్తేనే, అవుతుందని మాకు తెలుసు, ఎందుకంటే మేము తయారు చేస్తా ఉన్నాం దాన్ని ఆల్రెడీ. మహారాష్ట్ర సరౌండింగ్ లో మేము అమ్ముతా ఉన్నాం, మధ్యప్రదేశ్ లో కూడా వాళ్ళు అమ్ముతా ఉన్నారంట ఆ ప్రొడక్ట్ ని, ఎందుకంటే అది వైరస్ మీద అది పనిచేస్తా ఉందంట. సో నాకు కూడా ఒక బ్యాగ్ పంపించారు, ఒక 10 kg దాకా పంపించుంటారు. అది మీరు శాంపిల్ ఇవ్వండి, ఒక 10-20 మందికి రైతులకు శాంపిల్ ఇవ్వండి, మీకు నచ్చిన రైతులకి. ఒకవేళ అది పర్టికులర్ గా పనిచేస్తుంది అని మీకు నమ్మకం వస్తేనే అప్పుడు చెప్పండి, మేము మీకు ప్రొడక్ట్ రైతులకు అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వైరస్ సంబంధించింది అది వచ్చేసి ఎకరాకి ఒక 1/2 kg సరిపోతుందంట. ఎవరైనా రైతులు మీకు అధికంగా ఒకవేళ వైరస్ అటాక్ అవుతా ఉంది, వైరస్ ప్రజెంట్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మీరు నాకు పర్సనల్ గా నాకు కాంటాక్ట్ అవ్వండి, మీకు ఒక ఎకరాకే పంపిస్తాను శాంపిల్. ఎవరికైతే వైరస్ ఉందో వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. ఒక 10 kg మాత్రమే వస్తా ఉంది. ఆ 10 kg అంటే నేను ఒక 20 ఎకరాలకు మాత్రమే ఇవ్వగలను. ఆ 20 ఎకరాలు ఫస్ట్ మనం స్ప్రే చేసి చూద్దాము. చూసిన తర్వాత రిజల్ట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, కంపల్సరీగా ఆ ప్రోడక్ట్ ని తీసుకొచ్చి మీ ముందుస్తాను, వైరస్ ప్రాబ్లం రాకుండా. వాళ్ళు చెప్పారు ఆ ఏరియాలో వాళ్ళు ఆల్రెడీ చాలా కంపెనీస్ కి బల్క్ లో ఇస్తా ఉన్నారంట, ఆల్రెడీ అక్కడ వైరస్ కి ఇది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అని చెప్పేసి నాకు చెప్పారు కనుక ఆ విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. జస్ట్ మనం కూడా టెస్ట్ చేసి చూద్దాము. బెటర్ గా ఉందనుకోండి మన రైతులు కూడా వాడతారు, బెటర్ గా ఉంటే మన రైతులు కూడా వైరస్ నుంచి కొంచెం బయటపడడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఆ విషయం కూడా మీకు అతి త్వరలో, నాకు తెలిసి రేపు సాయంకాలం లేదా ఎల్లుండికి నాకు ప్రొడక్ట్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నేను ఒక 10-20 మందికి పంపిస్తాను. పంపించిన తర్వాత వాళ్ళు స్ప్రే చేసిన తర్వాత ఒక 5-6 days తర్వాత అక్కడికి వెళ్ళి నేను చూస్తాను పర్టికులర్ గా ఇది వర్కౌట్ అయ్యిందా లేదా. ఆ రైతుకు స్ప్రే చేసినప్పుడు ముందే నేను వాళ్ళ చైన్ ఫోటో తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒక 6-7 days తర్వాత వెళ్ళినప్పుడు దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అనేది కంపల్సరీగా మనం చూద్దాం. దాన్ని చూసిన తర్వాత ఇది వాడాలా లేదా అనేది నేను మళ్ళీ ఎప్పుడు చెప్తాను. సో ఈ విషయం కూడా మీకు తెలియపరచాలి ముందే అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను. ఈ విషయాలు ఎవరు చెప్పరండి దాదాపు, కానీ నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే నేను ట్రాన్స్పరెన్స్గా మీ దగ్గర ఉంటాను కాబట్టి మీకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను. నేను ఇలా ఉంటాను కాబట్టికే నా మీద రాలేయడానికి అందరికి ఈజీ అయిపోతా ఉంది. అందరి లెక్క నేను కూడా అయిపోతే అది వేరుండేది, కానీ నేను సింపుల్గా ప్రతి విషయాలు షేర్ చేసుకుంటా ఉన్నాను కదా. సో అందుకని ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి సో ఖచ్చితంగా ఈ సంవత్సరానికి గాను మీ మిరప పంటలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అందరికంటే ముందు నేను 100కి 100% మీ ముందుంటాను, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇదండి వీడియో. ఒక 8 డోసుల వరకు ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. దాదాపు 50 నుంచి 30 నుంచి 60 రోజుల వరకు ఏమేమి స్ప్రే చేయాలనేది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ 60 days అయిపోయిన తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అనేది కంపల్సరీగా ఇంకో వీడియో రూపంలో మీ ముందుంటాను. అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతూ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ తగ్గట్టు మనం ఎలా మందులు స్ప్రే చేసుకుంటూ ముందుకెళ్ళాలి. 60 రోజులు దాటిపోతూ ఉంటుంది కనుక కాప్ సెట్టింగ్ కూడా చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఏ మందులు స్ప్రే చేస్తే కాప్ సెట్ అవుద్దో ఆ టైంలో ఖచ్చితంగా ఇంకో వీడియో రూపంలో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ.